ఉప్పు రైతులు ఒడ్డున పడే మార్గం కనిపించడం లేదు. కోటార్లు అధికంగా సాగు చేసే వేసవిలోనూ సాగు ముందుకు సాగడం లేదు. కూలీ ఖర్చులు పెరిగి మద్దతు ధరలు లేక ఉప్పు రైతులకు పూట గడవడం లేదు. సాగు ఒడిదొడుకులకు జతగా అకాల వర్షాలు విరుచుకుపడుతున్నందువల్ల ఉప్పు మడుల సంరక్షణ గాలిలో దీపంగా మారింది. నిల్వ సదుపాయాలు, గిడ్డంగుల సౌకర్యాలు లేక పశ్చిమ గోదావరి ఉప్పు రైతులు అగచాట్లు పడుతున్నారు. ఆపన్న హస్తం అందించేవారు లేక ఏటికి ఎదురెదుతూ నానా కష్టాలు అనుభవిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలోని పెదమైన వాణిలంక, పేరుపాలెం, తూర్పు తాళ్ల తదితర ప్రాంతాలు ఉప్పు సాగుకు ప్రసిద్ధి. సుమారు 2000 ఎకరాల్లో లవణం సాగవుతోంది. చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాల్లో కొటార్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వర్ష ప్రభావం లేని వేసవిలో ఉప్పు పండేలా జనవరి నుంచే సాగు ప్రారంభిస్తారు. దశాబ్దాలుగా కొటార్లనే నమ్ముకున్న రైతుల జీవితాలు ఉప్పు మాదిరిగానే కరిగిపోతున్నాయి. ఏటికేడు ఖర్చులు చుక్కలు తాకుతుంటే మద్దతు ధరలు నేలవాలి, నష్టాలే మిగులుతున్నాయి. ఇక అకాలంగా వర్షాలు విరుచుకుపడితే నిల్వ చేసుకునే సదుపాయాలు లేక మడుల్లోని ఉప్పు తడిసి నీరుగారిపోయి ఆశలు కొట్టుకుపోతున్నాయి. కూలి పని చేస్తే 300 రూపాయలు కూలికి వచ్చేస్తుంది. ఏమేమి 10 మళ్ళీ కట్టుకుని 20 మళ్ళీ కట్టుకుని మంచి చేసుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు కూడా కరిగిపోతున్నాయండి. కరిగిపోతే మాకు ఏమో అక్కడ ఏమో కనపడతాయండి. గమని బరకాలు తెచ్చుకోండి, మళ్ళీ లంక దొరకలు తెచ్చుకోవాలి. ఇలా కరిగిపోతున్నాయండి. కరిగిపోతున్నాయి. ఏ ఇబ్బంది అండి మాకు. ఇంకా సాల్ట్ పంట మీద ఇబ్బందులన్నీ చూసుకోవడానికి మళ్ళీ కట్టినప్పుడు మాకు జీతగాళ్ళకి రోజుకు 300 ఇచ్చి కట్టించడం, మళ్ళీ రేట్లు లేకపోతాం. ఇలాగా మాకు రైతులు ఇలాగే కూలి అవుతున్నాం అండి, రాసిపోతున్నాం అండి. సాధారణ రైతు వాన కోసం ఎదురు చూస్తే ఉప్పు రైతు వేసవి ఎండ కోసం పరితపిస్తాడు. ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత నాణ్యమైన ఉప్పు దిగుబడి వస్తుంది. ఇటీవల తరచూ మబ్బులు పట్టడం, వాతావరణం చల్లబరడం, చిరుజల్లులు కురవడం ఉప్పు సాగుకు ఆటంకంగా మారింది. ఎకరానికి 300 నుంచి 400 బస్తాల ఉప్పు పండితే గాని కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. కానీ ప్రతికూల వాతావరణంతో దిగుబడులు తగ్గాయి. ఆ వచ్చిన అరకొర పంటకు కూడా కనీస ధర రావడం లేదు. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఒక్కో ఎకరానికి 30 నుంచి 40 వేల ఖర్చవుతుంటే అందులో సగం డబ్బులు కూడా చేతికి అందడం లేదని రైతులు వాపోతున్నారు. విపత్తులతో నష్టపోయిన సందర్భాల్లో ప్రభుత్వాలు సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం నీళ్ళు తీసుకుని చేస్తాను 10 సంవత్సరాలు అవుతాకి. ఇంట్లో నేను ఒక్కనే వస్తాను. ప్రత్యేకంగా కూలి పనులు వేసుకుండి ఒక 5-6 చేస్తాము. ఎకరానికి వచ్చి 50,000 అవుతాయి. మనకు అదేనా కొంచెం ఎండలో ఇవి బాగుంటే దాని ధర దానికి వస్తుంది. ఈ తుఫాన్లు ఇవి వేస్తే నాకు నష్టపోతాను. నేను నష్టపోయామండి. అప్పుడు ఏ ప్రభుత్వాలు ఇస్తానన్నారు, అవి మాకు ఏమీ అందలేదు. ఏవో చేస్తారన్నారు, అసలు ఏమీ చేయలేదు మాకు. అయితే ఇక్కడ ఎకరానికి వచ్చి ఒక 30-40 వేలు ఖర్చు అవుతుందండి. ఖర్చు అవుతుంది. ఇప్పుడు మాకు వచ్చింది ఎకరానికి వచ్చి 300 బత్త పండుతుందండి. పండుతుందండి. ఏదైనా ఆకాశం సూర్యభావం బాగుంటే బాగా వస్తుందండి. 300 బత్త పండుతుందండి. లేకపోతే ఎప్పుడు పోతుందో తెలియదండి ఇది. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెంచడానికి మాకు జరగబోయేది ఏంటంటే గిట్టుబాటు ధర రావట్లేదండి. 100 రూపాయలు అమ్ముతున్నారు $1. అది వచ్చి అంతగా అడిగితే అంతగా ఇవ్వాల్సి వస్తుందండి. కేవలం 300 బత్త పండినా కానీ అలాగైనా ఓ 10-15 ఏళ్ళు లాస్ అవుతుంది. కానీ ప్రతి పంట కూడా లాస్ పడుతున్నాం. దాని గురించి మాకు చేసి పెడతారని కోరుతున్నాం. ప్రస్తుతం మద్దతు ధరలు ఎలా ఉన్నా ఉప్పును కొనే నాదుడే కరువయ్యాడు. కష్టమో నష్టమో అమ్ముకుందామన్నా ముందుకొచ్చేవారు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే నేను సంవత్సరం వెళ్ళలేదండి. టాక అలా అయిపోయింది. రేట్లు లేవు. రేట్లు ఏంటో ఇప్పుడు 90-80 అంటున్నారు. అది వెళ్ళే మార్గం లేదు. కానీ ఇప్పుడు పెట్టుబడులు ఎకరానికి వచ్చి 40,000 పెట్టుబడులు పెట్టు. ఎదరికి వెళ్ళటానికి ఏం లేదు కదండి. ఇప్పుడు బరకలు గిరకలు వేసి తయారు చేస్తాం, ఖర్చు అవుతుంది. ఇప్పుడు బరకం వేసుకుంటున్నాం కదండి. బరకం వేసుకున్నా కరిగిపోతా మామూలు మొలకలు చేస్తే ఇదంతా సమానం అయిపోద్దండి. రోడ్డు గిడ్డు ఏమీ లేదండి. స్టాక్ చూడటం వల్ల మనకు బేరాలు ఏమైనా ఉంటే మరి తోసేద్దామని బేరాలు రాక అలా ఆగిపోతుంది. తుఫాన్ల కారణంగా పండిన ఉప్పంతా తుడిచిపెట్టుకుపోయిన సందర్భాల్లో రైతులకు సర్కారు నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. గిట్టుబాటు ధరలేమికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం లేనందువల్లే ఉప్పు సాగు భారం అవుతోంది.